శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో 2 గ్రహాల సంచారం జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో అనూహ్యంగా లాభం కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు చాలా వరకు సహకరిస్తారు. ఆగిపోయినటువంటి మీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ తిరిగి ప్రారంభించడం వల్ల ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ధనాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ వ్యక్తిగత విషయాల్లోనూ చాలా వరకు విజయం సాధిస్తారు. అలాగే మీ యొక్క కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, కుటుంబంలో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ద్వారా కానీ, వారు ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో ఉంటే వారి ద్వారా మీకు కొంతవరకు ఆర్థిక సహకారం లభిస్తుంది. మొత్తం మీద కుటుంబ బాధ్యతలు కొంతవరకు మీకు మీద బడ్డెన్ తగ్గుతాయి. అలాగే శుభకార్యాల కొరకు, పిల్లల యొక్క చదువు కొరకు, ఆర్థికపరమైనటువంటి సహకారం కొరకు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధ రవిగ్రహ సంచారం ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు వ్యక్తిగతంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో చేస్తున్నటువంటి ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మీకు ఈ వారంలో 14వ తారీఖున పంచమాధిపతి అధికారకారకుడైనటువంటి రవి దశమ స్థానంలోకి సుమారుగా మీకు 14వ తారీఖు ఉదయం దశమ స్థానంలోకి అంటే మకర సంక్రమణం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల ఎవరైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ, ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ నెల 14వ తారీఖున మీకు కొంతవరకు మీ ఆశలకు, మీ యొక్క ఆశయాలకు తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో ఏవైనా చికాకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు ఈ వారం సరిదిద్దుకునే అవకాశం ఉంది. అంటే రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో చాలా హోదాగా ప్రవర్తిస్తాడు. అధికార హోదా లభిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మీకు కుజుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి కుజుడు చాలా వరకు మీకు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడానికి కానీ, ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ, ఏమైనా ముఖ్యమైనటువంటి వాహనాలు కానీ అటువంటి ఏమైనా అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం కానీ, అనుకున్న ధర రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా వరకు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలనుకుంటే అది తప్పనిసరి పరిస్థితిలో అమ్మాలి తప్ప, లేని పక్షంలో కొన్నాళ్ళు మీరు ఆగగలిగితే తర్వాత మీకు ఆ స్థిరాస్తి మీకు ఉపయోగపడుతుంది. లేదా దానికి మంచి ధర కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మీకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వలన సాధారణంగా భూముల యొక్క విలువ చాలా వరకు పెద్దగా పెరగదు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొనుగోలు శక్తి చాలామందికి లేకపోవడం వల్ల అమ్మేవారు ఎక్కువ అవుతారు తప్ప కొనేవారు చాలా తక్కువ మంది ఉండడం వల్ల చాలా వరకు మరి మేషరాశి వారికి, ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ జనవరి నెల 21వ తారీఖు తర్వాత మీకేముందంటే చాలా వరకు ఈ కుజుడు వక్ర గమనంలో
మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు మీకు అనుకూలత లభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితులు అయితే మీరు భూమి అమ్మండి. లేని పక్షంలో కొంతకాలం ఎదురు చూస్తే అది మీకు మంచి ధర పలికే అవకాశం ఉంది. ఏదేమైనా ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనం వల్ల చాలా వరకు జాతకుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చివరి నిమిషంలో మీకు ధనం చేతికి అందడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ ఉన్నత విదేశ వ్యవహారాలు కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కేవలం 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఇతరుల మాటలు వినడం వల్ల అత్యాశకు పోవడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఎవరికైనా ధనం ఇచ్చే ముందు కానీ ఏదైనా స్థిరాస్తి కొనే ముందు చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ మోసాల నుంచి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనుమ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.